హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయవరపు శ్రీనివాస్ని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గురుకుల మెయిన్స్ తెలుగు భాష సాహిత్యము అనేటువంటి తెలుగు అకాడమీ వారి పుస్తకంలోని నవలా ప్రక్రియకు సంబంధించినటువంటి మిగిలిన అంశాలను మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, 114వ పేజీ నుంచి 114వ పేజీ చివరిలో చూడండి, శ్రీవాద దృక్పథముతో చలం రచించిన నవలలు. శ్రీవాద దృక్పథంతో చలం రచించిన నవలలు చూస్తే శశిరేఖ, మైదానం, మా కర్మమిట్లా కాలింది, కన్నీటి కాలువ, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, అమీనా, జీవితాదర్శనం అనేటువంటి నవలలు శ్రీవాద దృక్పథముతో చలం రాయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ దైవం ఇచ్చిన భార్య, అమీనా, నా జీవితాదర్శనము అనే నవలలు గుర్తుంచుకోవడం కోసం దైవం ఇచ్చిన భార్య అమీనానే నా జీవితాదర్శనం అని చెప్పేసి ఒక వాక్యం తయారు చేసుకుందాం. అలా గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా చూస్తే కన్నీటి కాలువ, శశిరేఖ, మైదానం, మా కర్మమిట్లా కాలింది అనేటువంటి చలం నవలలు గుర్తుంచుకోవడం కోసం కన్నీటి కాలువ పక్కన శశిరేఖతో మైదానంలో మా కర్మమిట్లా కాలింది అని చెప్పేసి వాక్య రూపంలో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు కన్నీటి కాలువ, శశిరేఖ, మైదానం, మా కర్మమిట్లా కాలింది అనేటువంటి నవలలు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బ్రాహ్మణీకం అనే నవల కూడా చలం రాశారు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇంకా చూస్తే ఫ్రెండ్స్, చలం రచించిన తొలి నవల ఏమిటి అంటే శశిరేఖ. చలం రచించిన తొలి నవల ఏమిటి? శశిరేఖ అని చెప్పేసి గుర్తుంచుకోండి. చలం రచించిన చివరి నవల ఏమిటి అంటే జీవితాదర్శనం. శశిరేఖనేమో చలం రచించిన తొలి నవల, జీవితాదర్శనమేమో చలం రచించిన చివరి నవల అని చెప్పి గుర్తుంచుకోండి. ఇక దైవం ఇచ్చిన భార్య అనేటువంటి నవలలోని ఇతివృత్తాన్ని మనం చూస్తే, ప్రేమకు చట్టానికి మధ్య నలిగిపోయే స్త్రీ చేసే ఆక్రందన, ప్రేమకు చట్టానికి మధ్య నలిగిపోయే స్త్రీ చేసే ఆక్రందన ప్రధాన కథగా గల నవల ఏమిటి అంటే దైవం ఇచ్చినటువంటి భార్య అని గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఈ యొక్క దైవం ఇచ్చిన భార్య అనే నవల యొక్క ఇతివృత్తాన్ని మరో విధంగా చూస్తే, వైవాహిక నీతి పట్ల, పురుషాధిక్యత పట్ల స్త్రీ చేసే తిరుగుబాటును తెలియజేయడమే ఈ దైవం ఇచ్చిన భార్య అనే నవలలోని ప్రధానమైనటువంటి అంశం. ఓకేనా? గుర్తుంచుకోవాలి ఈ అంశాన్ని బాగా. నెక్స్ట్ చూస్తే చలం రాసిన మైదానం నవల. స్త్రీ ప్రేమలో అర్పణ ప్రధానమైతే పురుష ప్రేమలో ఆక్రమణ ప్రధానం అని చెప్పి తెలియజేస్తూ చలం రాసిన నవల ఏమిటి అంటే మైదానం అనే నవల. మైదానం అనే నవల ఎలా రాయబడింది, ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని రాయబడింది అంటే, స్త్రీ ప్రేమలో అర్పణ ప్రధానమైతే పురుషుడి ప్రేమలో ఆక్రమణ ప్రధానం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ చలం రాసిన నవలే మైదానం నవల అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మైదానం నవలలో ప్రధాన పాత్రలు ఏమిటి అంటే అమీర్, రాజేశ్వరి. అమీర్, రాజేశ్వరి అనేటువంటివి మైదానం నవలలో ప్రధానమైనటువంటి పాత్రలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మైదానం నవలలోని భావాలను వ్యతిరేకిస్తూ, మైదానం నవలలోని భావాలను వ్యతిరేకిస్తూ విశ్వనాథ సత్యనారాయణ రచించిన నవల ఏమిటి అంటే చెలియలి కట్ట. మైదానం నవలలోని చలం భావాలను వ్యతిరేకిస్తూ విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి నవల ఏమిటి? చెలియలి కట్ట అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ యొక్క మైదానం నవలలోని రాజేశ్వరి పాత్రను పోలినటువంటి పాత్ర చెలియలి కట్టలో కూడా ఒక పాత్ర కలదు. ఆ పాత్ర పేరు ఏమిటి అంటే రత్నావళి పాత్ర. చెలియలి కట్ట అనే నవలలోని రత్నావళి పాత్ర మైదానం నవలలోని రాజేశ్వరి పాత్రను పోలి ఉంటుంది అని గుర్తుంచుకోండి. ఇంకా చూస్తే 1924లో ప్రారంభించి
1942లో చలం పూర్తి చేసిన నవల ఏమిటి అంటే అమీనా నవల. చలం తన అమీనా నవలను అమీనాకే అంకితం చేశారు అని గుర్తుంచుకోండి. చలం తన అమీనా నవలను ఎవరికి అంకితం చేశారు? అమీనాకే అంకితం చేశారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూస్తే ఈ యొక్క అమీనా నవలలోని ప్రధాన అంశం ఏమిటి అంటే స్త్రీ స్వేచ్ఛను తెలియజేస్తుంది. అమీనా నవల స్త్రీ స్వేచ్ఛను తెలియజేస్తుంది. స్వేచ్ఛకు ప్రతీకగా చెప్పుకోదగ్గ నవల ఏమిటి అంటే అమీనా నవల. స్వేచ్ఛకు ప్రతీకగా చెప్పుకోదగిన నవల ఏంటి? అమీనా నవల అని చెప్పేసి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ అమీనా నవల చైతన్య స్రవంతి ధోరణిలో సాగుతుంది. చలం రచించిన అమీనా నవల చైతన్య స్రవంతి ధోరణిలో సాగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా నెక్స్ట్ చూస్తే ప్రాకృత దాంపత్యము అనే నవల రాసింది ఎవరు అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. ప్రాకృత దాంపత్యము అనే నవల రాసింది శేషభట్టరు వెంకట రామానుజాచార్యులు. ప్రాకృత దాంపత్యము అనే నవల రాసింది శేషభట్టరు వెంకట రామానుజాచార్యులు అని గుర్తుంచుకోండి. శేషభట్టరు వెంకట రామానుజాచార్యులు ప్రాకృత దాంపత్యము అనే నవల రాశారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుంచి 1922లో ఒత్తిరాజు సోదరులు తెలుగు పత్రికను స్థాపించడం జరిగింది. ఒద్దిరాజు సోదరులు వరంగల్ జిల్లా ఇనుగుర్తి గ్రామం నుంచి 1922వ సంవత్సరంలో తెలుగు పత్రికను స్థాపించారు. ఇది బాగా గుర్తుంచుకోవాలి. తెలుగు పత్రికను స్థాపించింది ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. ఒద్దిరాజు సోదరులు. ఎప్పుడు స్థాపించారు? 1922లో స్థాపించారు. వీరు ఏ ప్రాంతానికి చెందిన వారు? ఒద్దిరాజు సోదరులు, వరంగల్ జిల్లా ఇనుగుర్తి. ఓకేనా? ఇంకా చూస్తే మరి వీరు ఈ పత్రికను 6 సంవత్సరాలు, ఈ తెలుగు వారపత్రికను ఒద్దిరాజు సోదరులు 6 సంవత్సరాలు విజయవంతంగా నడిపారు. గుర్తుంచుకోవాలి. ఒద్దిరాజు సోదరులలో ఒకరైనటువంటి ఒద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన చారిత్రక నవల రుద్రమదేవి. రుద్రమదేవి అనే చారిత్రక నవల రాసింది ఎవరు అంటే ఒద్దిరాజు సీతారామచంద్రరావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎప్పుడు రాశాడు అంటే 1918లో అని గుర్తుంచుకోండి. ఓకేనా? మరి ఒద్దిరాజు సీతారామచంద్రరావు ఇతర నవలను కనుక మనం చూసినట్లయితే శౌర్యశక్తి, భ్రమర, శ్రీ సాహసము. శౌర్యశక్తి, భ్రమర, శ్రీ సాహసము అనే చారిత్రక నవలలు రాసింది ఎవరు? ఒద్దిరాజు సీతారామచంద్రరావు. ఈ 3 రచనలను గుర్తుంచుకోవడం కోసం భ్రమర శౌర్య శక్తితో శ్రీ సాహసము తెలుసుకుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. భ్రమర శౌర్య శక్తితో శ్రీ సాహసము తెలుసుకుంది అని చెప్పేసి గుర్తుంటే మనకి ఒద్దిరాజు సీతారామచంద్రరావు శౌర్య శక్తి, భ్రమర, శ్రీ సాహసము అనే చారిత్రక నవలలు రాశాడు అని చెప్పి గుర్తుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒద్దిరాజు సీతారామచంద్రరావు రాసిన మరో ప్రసిద్ధ చారిత్రక నవల ఏమిటి అంటే రుద్రమదేవి అని గుర్తుంచుకోండి. ఇంకా చూస్తే ముక్తలవ, శ్రీ సాహసము అనేటువంటి సాంఘిక నవలలు రాసింది ఎవరు అంటే ఒద్దిరాజు సీతారామచంద్రరావే. ముక్తలవ, అదేవిధంగా శ్రీ సాహసం. ముక్తలవ, శ్రీ సాహసము అనేటువంటి ఏ నవలలు ఇవి? సాంఘిక నవలలు. ఈ ముక్తలవ, శ్రీ సాహసము అనే సాంఘిక నవలలు రాసింది ఒద్దిరాజు సీతారామచంద్రరావే అని చెప్పేసి గుర్తుంచుకోండి. చారిత్రక నవలల్లో నేను బ్రాహ్మణ సహవాసం చెప్పబోయి మరి శ్రీ సాహసం అని చెప్పాను, గుర్తించాలి. ఓకేనా? చారిత్రక నవలలలో శౌర్య శక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అని గుర్తుంచుకోండి. చారిత్రక నవలలు శౌర్య శక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము అని చెప్పేసి గుర్తుంచుకోండి. సాంఘిక నవలలు ఏంటి ఒద్దిరాజు సీతారామచంద్రరావు అంటే శ్రీ సాహసము, ముక్తలవ అని చెప్పి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే కొమర్రాజు లక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రిక మండలి వారి
బంగారు పథకాన్ని పొందిన నవల రుద్రమదేవి నవల అని చెప్పేసి గుర్తుంచుకోండి. వద్దిరాజు సీతారామచంద్రరావు రాసినటువంటి రుద్రమదేవి నవల కొమర్రాజు లక్ష్మణరావు నడిపేటువంటి విజ్ఞాన చంద్రికా మండలి వారి బంగారు పథకాన్ని పొందింది అని చెప్పి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే వద్దిరాజు సోదరులలో మరొకరు వద్దిరాజు రాఘవ రంగారావు. వీరు రచించిన చారిత్రక నవలలు వరాహముద్ర, వీరావేశము. వరాహముద్ర, వీరావేశము అనేటువంటి చారిత్రక నవలలను వద్దిరాజు రాఘవ రంగారావు రాశాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి. వద్దిరాజు రాఘవ రంగారావు వీరావేశముతో వరాహముద్ర వేశాడు అని చెప్పి గుర్తుంచుకోండి. అప్పుడు వద్దిరాజు రాఘవ రంగారావు వీరావేశము, వరాహముద్ర అనే నవలలు రాశాడు అని చెప్పి మనకు గుర్తుకు వస్తుంది. ఓకేనా? ఈ నవలలు చారిత్రక నవలలు అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను స్థాపించింది ఎవరు అంటే వద్దిరాజు సోదరులు అని గుర్తుంచుకోండి. విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాలను స్థాపించింది ఎవరు ఫ్రెండ్స్? వద్దిరాజు సోదరులు. సురవరం ప్రతాపరెడ్డి రచించిన నవలలు చూస్తే శుద్ధాంతకాంత, అరవీరులు. శుద్ధాంతకాంత, అరవీరులు అనే నవలలు రాసింది ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి. అరవీరులు అనేది అసంపూర్ణ నవల. అరవీరులు అనేది పూర్తిగా రాయబడని సురవరం ప్రతాపరెడ్డి నవల. పూర్తిగా రాయబడని సురవరం ప్రతాపరెడ్డి నవల ఏమిటి అంటే అరవీరులు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ చూస్తే 1930 ప్రాంతంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు కాలభైరవుడు అనే రచన చేశాడు అని గుర్తుంచుకోండి. కాలభైరవుడు అనే నవల రాసింది ఎవరు అంటే పైడిమర్రి వెంకట సుబ్బారావు అని గుర్తుంచుకోవాలి. కాలభైరవుడు అనే నవల రాసింది ఎవరు ఫ్రెండ్స్? పైడిమర్రి వెంకట సుబ్బారావు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రతిజ్ఞ ఉంది కదా, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అనే ప్రతిజ్ఞ రాసింది కూడా పైడిమర్రి వెంకట సుబ్బారావే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? కాలభైరవుడు అనే నవల రాసింది ఎవరు అంటే కూడా పైడిమర్రి వెంకట సుబ్బారావే. నెక్స్ట్ చూస్తే నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందిన సయ్యద్ అలీ అజ్మతుల్లా సోదరులు. నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందినటువంటి ఎవరెవరు? సయ్యద్ అలీ అజ్మతుల్లా సోదరులు 1945 నుంచి 60 మధ్య కాలంలో కొన్ని నవలలు రాశారు. అజ్మతుల్లా సోదరులు సయ్యద్ అలీ అజ్మతుల్లా సోదరులు రాసిన నవలలు ఏంటి అంటే సుశీల, సుజాత, మణి, రంప రాకాసి, జాహ్నవి. సుశీల, సుజాత, రంప రాకాసి, జాహ్నవి అనే నవలలు రాసింది ఎవరు అంటే సయ్యద్ అలీ అజ్మతుల్లా సోదరులు. వీరు నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతానికి చెందినవారు. ఈ సుశీల, సుజాత, మణి, రంపరాకాసి, జాహ్నవి అనే నవలలు గుర్తుంచుకోవడం కోసం మనం ఒక చిన్న సెంటెన్స్ తయారు చేసుకుంటే రంపరాకాసి అయిన జాహ్నవి సుశీల, సుజాత, మణిలను ఇరకాటంలో పడేసింది అని గుర్తుంచుకోండి. రంపరాకాసి అయిన జాహ్నవి సుశీల, సుజాత, మణిలను ఇరకాటంలో పడేసింది అని గుర్తుంచుకుంటే అప్పుడు మనకి సయ్యద్ అలీ అజ్మతుల్లా సోదరులు సుశీల, సుజాత, రంపరాకాసి, మణి, జాహ్నవి అనే నవలలు రాశారు అని చెప్పేసి గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూస్తే సోమయాజుల లక్ష్మీ నరసింహ శాస్త్రి రాసిన నవల గిరిజ. గిరిజ అనే నవలను రాసింది సోమయాజుల లక్ష్మీ నరసింహ శాస్త్రి అని గుర్తుంచుకోండి. సోమయాజుల లక్ష్మీ నరసింహ శాస్త్రి గిరిజ అనే నవల రాశాడు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూస్తే ఇంకా చూడండి, ఎగిరే పల్లాలు అనే నవలను రచించింది ఎవరు అంటే ఎగిరే పల్లాలు అనే నవలను రచించిన వారు చివలూరి లక్ష్మీ నరసింహాచార్యులు. ఎగిరే పల్లాలు అనే నవలను రాసింది చివలూరి లక్ష్మీ నరసింహాచార్యులు అని గుర్తుంచుకోండి. ఎండి చైతన్య పేరుతో ప్రసిద్ధి చెందినటువంటి కవి మహమ్మద్ అబ్దుల్లా.
మహమ్మద్ అబ్దుల్లా ఏ పేరుతో ప్రసిద్ధి చెందారు? ఎండి చైతన్య అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఎండి చైతన్య అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కవి మహమ్మద్ అబ్దుల్లా. మహమ్మద్ అబ్దుల్లా రచించిన నవలలు చూస్తే శిథిల గుహలు, సత్యభామ శపథం, శిథిల గుహలు, సత్యభామ శపథం, మౌన మహారణ్యం, కాల్ గర్ల్స్, రేపటి డైరీ. మౌన మహారణ్యం, కాల్ గర్ల్స్, రేపటి డైరీ, అదేవిధంగా సత్యభామ శపథం, శిథిల గుహలు అనే నవలలు రాసింది ఎవరు అంటే ఎండి చైతన్య పేరుతోటి ప్రసిద్ధి చెందిన మహమ్మద్ అబ్దుల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి. శిథిల గుహలు, సత్యభామ శపథం, మౌన మహారణ్యం, కాల్ గర్ల్స్, రేపటి డైరీ. ఈ రచనలు గుర్తుంచుకోవడం కోసం సత్యభామ శపథంతో మౌన మహారణ్యంలోని శిథిల గుహలు దెబ్బతిన్నాయి అని గుర్తుంచుకోండి. ఓకేనా? సత్యభామ శపథంతో మౌన మహారణ్యం శిథిల గుహలుగా మారింది అని గుర్తుంచుకున్నా పర్వాలేదు. సత్యభామ శపథంతో మౌన మహారణ్యం శిథిల గుహలుగా మారింది అని గుర్తుంచుకోండి. సత్యభామ శపథముతో మౌన మహారణ్యం శిథిల గుహలుగా మారింది అని చెప్పేసి మనం గుర్తుంచుకుంటే మౌన మహారణ్యం, శిథిల గుహలు, సత్యభామ శపథం అనే నవలలు ఎండి చైతన్య పేరుతో ప్రసిద్ధి చెందిన మహమ్మద్ అబ్దుల్లా రాశాడు అని చెప్పి గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక కాల్ గర్ల్స్, రేపటి డైరీ రాశారు అని చెప్పి గుర్తుంచుకోండి. కాల్ గర్ల్స్, రేపటి డైరీ రాశారని గుర్తుంచుకుంటే కాల్ గర్ల్స్, రేపటి డైరీ అనే నవలలు కూడా మరి ఎండి చైతన్య పేరుతోటి ప్రసిద్ధి పొందిన మహమ్మద్ అబ్దుల్లా రాశాడు అని చెప్పి మనకు గుర్తుకు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాల్ గర్ల్స్ అనే నవల రాసిందేమో మహమ్మద్ అబ్దుల్లా. మరి శ్రీవాద సాహిత్యంలో ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అనే కవిత రాసింది ఎవరు అంటే ఘంటసాల నిర్మల అని చెప్పేసి గుర్తుంచుకోండి. కాల్ గర్ల్స్ అనే నవల రాసింది ఎండి చైతన్య అనే పేరుతో ప్రసిద్ధి చెందిన మహమ్మద్ అబ్దుల్లా కాగా ఏ కాల్ గర్ల్స్ మోనోలాగ్ అనే కవిత రాసింది ఎవరు అంటే ఘంటసాల నిర్మల అని చెప్పేసి గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ చూస్తే బొల్లిముంత శివరామకృష్ణ రాసిన ప్రసిద్ధ నవల ఏమిటి అంటే మృత్యుంజయులు. మృత్యుంజయులు అనే నవల రాసింది ఎవరు? బొల్లిముంత శివరామకృష్ణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ మృత్యుంజయులు నవల అనేది తెలంగాణ పోరాటం నేపథ్యంలో వెలువడింది. తెలంగాణ పోరాటం నేపథ్యంలో వెలువడిన మృత్యుంజయులు నవల రాసింది ఎవరు అని చెప్పి అడుగుతారు. బొల్లిముంత శివరామకృష్ణ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. ఇంకా చూస్తే నెక్స్ట్ పేజీ 116వ పేజీలో చూడండి. ఒట్టికోట ఆళ్వారు స్వామి రచించిన నవలలు. ఒట్టికోట ఆళ్వారు స్వామి రచించిన నవలలు ప్రజల మనిషి, గంగు అనేటువంటి నవలలు. ఒట్టికోట ఆళ్వారు స్వామి కలం పేరు ధర్మరాజు. మరి ప్రజల మనిషి నవలలో ప్రధాన పాత్రలు ఏమిటి అంటే కంఠీరవం, కొమరయ్య, రాంభూపాలరావు. కంఠీరవం, కొమరయ్య, రాంభూపాలరావు, రఘునాథాచార్యులు, మోహనాచార్యులు. గుర్తుంచుకోవాలి. కంఠీరవం, కొమరయ్య, రాంభూపాలరావు, రఘునాథాచార్యులు, మోహనాచార్యులు అనే పాత్రలు గల నవల ఏమిటి అంటే ప్రజల మనిషి నవల. ప్రజల మనిషి నవల రాసింది ఎవరు? ఒట్టికోట ఆళ్వారు స్వామి. ధర్మరాజు అనే కలం పేరు గల కవి ఎవరు? గుర్తుంచుకోవాలి, ఒట్టికోట ఆళ్వారు స్వామిని. ప్రజల మనిషి నవలకు సీక్వెల్ గా రాయబడిన నవల ఏమిటి అని చెప్పి అడుగుతాడు. గంగు అనే నవల. ప్రజల మనిషి నవలకు సీక్వెల్ గా రాయబడిన నవల గంగు అనే నవలను గుర్తుంచుకోండి. గంగు నవల ఏ నవలకు సీక్వెల్? ప్రజల మనిషి నవలకు అని గుర్తుంచుకోండి. దాశరథి కృష్ణమాచార్యులు రచించిన నవల ఏమిటి అంటే అమర శిల్పి జక్కన. అమర శిల్పి జక్కన అనేది ఎవరి నవల? దాశరథి కృష్ణమాచార్యులు నవల అని చెప్పి గుర్తుంచుకోండి. అమర శిల్పి జక్కన నవలను రాసింది ఎవరు? దాశరథి కృష్ణమాచార్యులు అని గుర్తుంచుకోవాలి.
ఇక అదే విధంగా దాశరథి కృష్ణమాచార్యుల యొక్క తమ్ముడు దాశరథి రంగాచార్యులు తెలంగాణ పోరాటాన్ని చిత్రిస్తూ రచించిన నవలలు ఏమిటి అంటే చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం. చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం, పావని, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం. పావని, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం అనే నవలలు రాసింది ఎవరు? గుర్తుంచుకోవాలి. ఎవరు రాశారు? దాశరథి రంగాచార్యులు రాశారు. పావని, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం అనే నవలలను దాశరథి రంగాచార్య రాశారు. గుర్తుంచుకోవాలి. చిల్లర దేవుళ్ళు, మోదుగు పూలు, జనపదం అనే నవలలు కూడా దాశరథి రంగాచార్యనే రాశారని చెప్పేసి గుర్తుంచుకోండి. పావని, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం అనే నవలలు కూడా దాశరథి రంగాచార్యనే రాశారు. రైట్. మరొక ముఖ్యమైన అంశం బాగా పరిశీలించండి. ఉర్దూ భాషలో రుస్వాయి రచించిన ఉమ్రావ్ జాన్ అదా. ఉర్దూ భాషలో రుస్వాయి రచించిన ఉమ్రావ్ జాన్ అదా అనే నవలను తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే దాశరథి రంగాచార్యులు అని గుర్తుంచుకోండి. ఉర్దూ భాషలో రుస్వాయి రచించిన ఉమ్రావ్ జాన్ అదా అనే నవలను తెలుగులోకి అనువదించింది దాశరథి రంగాచార్యులు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంగ్లీష్లో భవానీ భట్టాచార్యులు రాసినటువంటి ది హూ రైట్స్ ద టైగర్. ఇంగ్లీష్లో భవానీ భట్టాచార్యులు రాసిన హీ హూ రైట్స్ ద టైగర్ అనే నవలను కూడా తెలుగులోకి అనువదించింది ఎవరు అంటే దాశరథి రంగాచార్యులే అని చెప్పి గుర్తుంచుకోండి. చాలా ముఖ్యమైన అంశం, బాగా గుర్తుంచుకోవాలి. తెలంగాణ ప్రాంతంలో 1935 నాటి ఫ్యూడల్ వ్యవస్థను చిత్రించిన దాశరథి రంగాచార్య నవల ఏమిటి అంటే చిల్లర దేవుళ్ళు నవలలో 1935 కాలం నాటి తెలంగాణ ప్రాంతంలోని భూస్వామ్య వ్యవస్థ అంటే ఫ్యూడల్ వ్యవస్థ చిత్రించబడింది అని గుర్తుంచుకోండి. చిల్లర దేవుళ్ళు నవలలో ప్రధాన పాత్రలు ఏమిటంటే రామిరెడ్డి వెంకట్రావు, నిజామోహిద్దీన్. చిల్లర దేవుళ్ళు నవలలో ప్రధాన పాత్రలు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. రామిరెడ్డి వెంకట్రావు, నిజామోహిద్దీన్ అనే పాత్రలేమో చిల్లర దేవుళ్ళు నవలలో కలవు. అదే ఒట్టికోట ఆళ్వారు స్వామి రాసిన ప్రజల మనిషి నవలలో గల ప్రధాన పాత్రలు ఏమిటంటే కంఠీరవం, కొమరయ్య, రామ్ భూపాల్ రావు, అదేవిధంగా రఘునాథాచార్యులు, మోహనాచార్యులు. ఈ పాత్రలేమో ప్రజల మనిషి నవలలో కలవు. చిల్లర దేవుళ్ళు నవలలో వచ్చేసి రామిరెడ్డి వెంకట్రావు, నిజామోహిద్దీన్ అనే పాత్రలు కలవు అని చెప్పేసి గుర్తుంచుకోండి. త్రిపురనేని గోపీచంద్ రచించిన నవలలు చూస్తే వారి ప్రసిద్ధ నవల అసమర్థుని జీవయాత్ర అనే ప్రసిద్ధ నవల రాసింది ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్ అని గుర్తుంచుకోవాలి. పరివర్తన, పిల్ల తెమ్మెర, గడియపడని తలుపులు, మెరుపుల మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలలు రాసింది ఎవరు అంటే త్రిపురనేని గోపీచంద్. బాగా గుర్తుంచుకోవాలి. త్రిపురనేని గోపీచంద్ రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనేటువంటి నవలకి 1963లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. గుర్తుంచుకోవాలి. ఓకేనా. త్రిపురనేని గోపీచంద్ రచించిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది అంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనేటువంటి నవలకు. ఎప్పుడు అంటే 1963లో అని గుర్తుంచుకోండి. త్రిపురనేని గోపీచంద్ రచించినటువంటి ప్రసిద్ధ నవల అసమర్థుని జీవయాత్ర అని కూడా గుర్తుంచుకోండి. అసమర్థుని జీవయాత్ర, పరివర్తన, పిల్ల తెమ్మెర, గడియపడని తలుపులు, అసమర్థుని జీవయాత్ర, మెరుపులు మరకలు, పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా. అదేవిధంగా మెరుపులు మరకలు ఈ రచనలు ఎవరివి? త్రిపురనేని గోపీచంద్వి అని చెప్పి గుర్తుంచుకోండి. అసమర్థుని జీవయాత్రలో కథానాయకుడు ఎవరంటే సీతారామారావు. అసమర్థుని జీవయాత్రలో కథానాయకుడు ఎవరు?
సీతారామారావు అని గుర్తుంచుకోండి. సీతారామారావు అనేటువంటి కథానాయకుడు ఏ నవలలో కనిపిస్తున్నాడు? అసమర్థుని జీవయాత్ర అనేటువంటి త్రిపురనేని గోపీచంద్ నవలలో కనిపిస్తుండు. పలాయనవాదం పరాజయవాదం గల నవల ఏది అంటే త్రిపురనేని గోపీచంద్ రచించిన అసమర్థుని జీవయాత్ర. త్రిపురనేని గోపీచంద్ రచించిన అసమర్థుని జీవయాత్రలో ఫలాయనవాదము పరాజయవాదం కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి. ఈ అసమర్థుని జీవయాత్రలో కథానాయకుడు సీతారామారావు అని గుర్తుంచుకోండి. ఓకేనా. చైతన్య స్రవంతి ధోరణిలో సాగేటువంటి నవల ఏది అంటే ఈ అసమర్థుని జీవయాత్ర. త్రిపురనేని గోపీచంద్ రచించిన ఈ అసమర్థుని జీవయాత్ర అనే నవల చైతన్య స్రవంతి ధోరణిలో కొనసాగుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించే స్వభావం గల పాత్ర మరి ఈ యొక్క అసమర్థుని జీవయాత్రలో కనిపిస్తుంది. ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించుకునే పాత్ర గల నవల. ప్రతిదానికి ఎందుకు అని ప్రశ్నించుకునే పాత్ర గల నవల ఏది అంటే అసమర్థుని జీవయాత్ర అని చెప్పి గుర్తుంచుకోండి. త్రిపురనేని గోపీచంద్ రచించిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది అంటే పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అని గుర్తుంచుకోండి. 1963లో లభించింది. మెరుపులు మరకలు అనేటువంటి నవల రాసింది త్రిపురనేని గోపీచందే కదా. ఈ మెరుపులు మరకలు అనే నవలలో ప్రధాన పాత్ర ఏమిటి అంటే ఉషారాణి. మెరుపులు మరకలు అనే త్రిపురనేని గోపీచంద్ నవలలో ప్రధాన పాత్ర ఉషారాణి అని గుర్తుంచుకొని నెక్స్ట్ చూస్తే చైతన్య స్రవంతి ధోరణిలో బుచ్చిబాబు కూడా కొన్ని నవలలు రాశాడు. చైతన్య స్రవంతి ధోరణిలో బుచ్చిబాబు రచించిన ప్రసిద్ధ నవల ఏదంటే చివరకు మిగిలేది. చైతన్య స్రవంతి ధోరణిలో బుచ్చిబాబు రచించిన నవల ఏమిటి? చివరకు మిగిలేది అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ చివరకు మిగిలేది నవలకు బుచ్చిబాబు మొదట పెట్టిన పేరు ఏంటంటే ఏకాంతం. చివరకు మిగిలేది అనే తన నవలకు బుచ్చిబాబు తొలుత పెట్టిన పేరు ఏమిటి? ఏకాంతం అని గుర్తుంచుకోండి. ఓకేనా. అసలు ఈ బుచ్చిబాబు అసలు పేరు ఏమిటి అంటే శివరాజు వెంకట సుబ్బారావు అని చెప్పేసి కూడా గుర్తుంచుకోండి. బుచ్చిబాబు అసలు పేరు ఏమిటి అంటే శివరాజు వెంకట సుబ్బారావు అని చెప్పి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూస్తే ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈడిపస్ కాంప్లెక్స్ ప్రభావం గల నవల ఏది అంటే చివరకు మిగిలేది నవల. బుచ్చిబాబు రచించిన చివరకు మిగిలేది నవల పైన ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈడిపస్ కాంప్లెక్స్ ప్రభావం కలదు అని గుర్తుంచుకోండి. బాగా ముఖ్యమైనటువంటి అంశం ఇది. ఫ్రాయిడ్ ప్రతిపాదించిన ఈడిపస్ కాంప్లెక్స్ ప్రభావము ఈ యొక్క చివరకు మిగిలేది నవలపై కలదు అని గుర్తుంచుకోండి. చివరకు మిగిలేది నవల రాసింది ఎవరు అంటే బుచ్చిబాబు అని గుర్తుంచుకోండి. బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు అని చెప్పి రాసుకోండి. ఓకేనా. ఈ చివరకు మిగిలేది నవలకు బుచ్చిబాబు తొలుత పెట్టిన పేరు ఏకాంతం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే ఈ యొక్క చివరకు మిగిలేది నవలలో పాత్రలు చూడండి. దయానిధి, కోమలి, అమృతం. దయానిధి, కోమలి, అమృతం అనే పాత్రలు మనకు చివరికి మిగిలేది నవలలో కనిపిస్తున్నాయి. బుచ్చిబాబు రచించిన చివరకు మిగిలేది నవలలో మనకు దయానిధి, కోమలి, అమృతం అనే పాత్రలు కనిపిస్తున్నాయని గుర్తుంచుకోవాలి. వృత్తిరీత్యా వైద్యుడైనటువంటి పాత్ర దయానిధి పాత్ర. వృత్తిరీత్యా వైద్యుడైనటువంటి దయానిధి పాత్ర ఎక్కడ కనిపిస్తుంది అంటే చివరకు మిగిలేది నవలలో కనిపిస్తుంది అని గుర్తుంచుకోండి. దయానిధి వృత్తిరీత్యా వైద్యుడు అనేటువంటి విషయం గుర్తుంచుకోండి. ఆమ్లెట్తో పోల్చదగిన పాత్ర ఎవరిది అంటే ఈ యొక్క దయానిధి పాత్రే. ఈ దయానిధి అనే వైద్యుడి పాత్ర ఆమ్లెట్ పాత్రతో పోల్చదగిన పాత్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నీతి, అవినీతి, సంఘం, వ్యక్తి, అనుభవాల మధ్య జరిగే ఘర్షణను తెలిపే నవలే ఈ చివరకు మిగిలేది నవల. నీతికి, అవినీతికి, సంఘము, వ్యక్తికి మరియు అనుభవాల మధ్య జరిగే సంఘర్షణను తెలిపే బుచ్చిబాబు నవల ఏమిటి అంటే చివరకు మిగిలేది నవల అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఒకవైపు వ్యక్తి మానసిక సంఘర్షణను, మరోవైపు సాంఘిక సంఘర్షణను, ఒకవైపు వ్యక్తి మానసిక సంఘర్షణను, మరొక వైపు సాంఘిక సంఘర్షణను, వేరొక వైపు
మానవ జాతి సంఘర్షణను చిత్రించే మనోవైజ్ఞానిక నవల ఏమిటి అంటే చివరకు మిగిలేది నవల. ఒకవైపు వ్యక్తి మానసిక సంఘర్షణ, మరొక వైపు సాంఘిక సంఘర్షణ, వేరొక వైపు మానవ జాతి సంఘర్షణను చిత్రించిన నవల చివరకు మిగిలేది నవల అని గుర్తుంచుకోవాలి. దీనికి తొలుత బుచ్చిబాబు పెట్టిన పేరు ఏకాంతం అని చెప్పి గుర్తుంచుకోవాలి. బుచ్చిబాబు అసలు పేరు శివరాజు వెంకట సుబ్బారావు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దయానిధి పాత్ర, కోమలి పాత్ర, అమృతం పాత్ర కనిపించే నవల చివరకు మిగిలేది నవల అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా. చివరకు మిగిలేది నవలపై పరిశోధన చేసింది ఎవరంటే కాత్యాయని విద్మహే. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. చివరకు మిగిలేది నవలపై పరిశోధన చేసినది ఎవరు? కాత్యాయని విద్మహే. చివరకు మిగిలేది నవల పైన కాత్యాయని విద్మహే పరిశోధన చేశారు అని గుర్తుంచుకోండి, చాలా ముఖ్యమైన అంశం. ఇక నెక్స్ట్ చూస్తే కీలు బొమ్మలు నవల రాసింది ఎవరు అంటే జీవి కృష్ణారావు. కీలు బొమ్మలు నవల రాసింది ఎవరు? జీవి కృష్ణారావు అని గుర్తుంచుకోండి. కీలు గుర్రం నవల అయితే డాక్టర్ రావురి భరద్వాజ. కీలు గుర్రం నవల అయితే డాక్టర్ రావురి భరద్వాజ. కీలు బొమ్మ నవల అయితే జీవి కృష్ణారావు అని చెప్పి గుర్తుంచుకోవాలి. కీలు బొమ్మ నవల అయితే జీవి కృష్ణారావు, కీలు గుర్రం నవల అయితే డాక్టర్ రావురి భరద్వాజ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే రావి శాస్త్రి నవలలు. రావి శాస్త్రి నవలలు. రావి శాస్త్రి అనగా రాచకొండ విశ్వనాథ శాస్త్రి. అల్పజీవి, రాజు మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త. అల్పజీవి, రాజు మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి, సొమ్ములు పోనాయండి అనేటువంటి నవలలు రాసింది ఎవరు అంటే రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని గుర్తుంచుకోండి. రావి శాస్త్రి రాసిన నవలలు మళ్ళీ ఒకసారి పరిశీలించండి. అల్పజీవి, రాజు మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి. అల్పజీవి, రాజు మహిషి, గోవులొస్తున్నాయి జాగ్రత్త, సొమ్ములు పోనాయండి అనే నవలలు రాసింది రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని గుర్తుంచుకోండి. అల్పజీవి నవలలో ప్రధాన పాత్ర సుబ్బయ్య పాత్ర అని గుర్తుంచుకోండి. రావి శాస్త్రి రాసిన అల్పజీవి నవలలో ప్రధాన పాత్ర ఏది? సుబ్బయ్య పాత్ర అని గుర్తుంచుకోవాలి. ఓకేనా. సుబ్బయ్య పాత్ర అనేది అల్పజీవి నవలలో ప్రధాన పాత్ర. అల్పజీవి నవల రాసింది ఎవరు? రాచకొండ విశ్వనాథ శాస్త్రి అని గుర్తుంచుకోండి. మనం బుచ్చిబాబు నవల చివరకు మిగిలేది అని చెప్పుకున్నాం కదా. చివరకు మిగిలేది నవలకు బుచ్చిబాబు తొలుత పెట్టిన పేరు ఏకాంతం అని చెప్పుకున్నాం కదా. మరి చివరకు మిగిలేది నవలకు చివరకు మిగిలేది అనే పేరు పెట్టింది ఎవరు అంటే ఆచంట జానకీరాం. బుచ్చిబాబు రాసిన చివరకు మిగిలేది నవలకు బుచ్చిబాబు తొలుత పెట్టిన పేరు ఏకాంతం. మరి చివరకు మిగిలేది నవలకు చివరకు మిగిలేది అనే పేరు పెట్టింది ఎవరు అంటే ఆచంట జానకీరాం అని చెప్పేసి గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే 117వ పేజీలో చూడండి. శ్రీశ్రీ జేమ్స్ జాయిస్ల ప్రభావం గల నవల ఏది అంటే అల్పజీవి నవల. రావి శాస్త్రి రాసిన అల్పజీవి నవలపై ఎవరి ప్రభావం కలదు అని చెప్పి ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. శ్రీశ్రీ జేమ్స్ జాయిస్ల ప్రభావం అనేది అల్పజీవి నవలపై కలదు అని గుర్తుంచుకోండి. వ్యక్తిత్వం లేని మనిషి అనే నవల రాసింది ఎవరు? కొమ్మూరి వేణుగోపాలరావు అని గుర్తుంచుకోండి. వ్యక్తిత్వం లేని మనిషి అనే నవల రాసింది ఎవరు? కొమ్మూరి వేణుగోపాలరావు అని గుర్తుంచుకోవాలి. మళ్ళీ వసంతం, సంసార వృక్షం అనే నవలలు రాసింది ఎవరు అంటే ఆర్ఎస్ సుదర్శనం. సంసార వృక్షంలో మళ్ళీ వసంతం వచ్చింది అని చెప్పి వాక్యం తయారు చేసుకోండి. మళ్ళీ వసంతము, సంసార వృక్షము అనే నవలలు రాసింది ఎవరు అంటే ఆర్ఎస్ సుదర్శనం అని గుర్తుంచుకోండి. ఇక్కడ చూస్తే కొడవటి గంటి కుటుంబరావు రాసిన నవలలు పరిశీలించాలి బాగా. కొడవటి గంటి కుటుంబరావు రచించిన నవలలు చదువు, అనుభవం, ఆత్మజన్మ, ప్రేమించిన మనిషి. చదువు, అనుభవం, ఆత్మజన్మ, ప్రేమించిన మనిషి,
కొత్త కోడలు కొత్త అల్లుడు తార. కొత్త కోడలు కొత్త అల్లుడు తార తిమింగలం. కొత్త కోడలు కొత్త అల్లుడు తార తిమింగలం మారిన జీవితం ఎండమావులు వారసత్వం. కొత్త కోడలు కొత్త అల్లుడు తార తిమింగలం మారిన జీవితం ఎండమావులు వారసత్వం అనే నవలలు రాసింది కోకు, అంటే కొడవటి గంటి కుటుంబరావు అని చెప్పి గుర్తుంచుకోండి. ఓకేనా. చదువు అనుభవం ఆత్మజన్మ ప్రేమించిన మనిషి. చదువు అనుభవం ఆత్మజన్మ ప్రేమించిన మనిషి అనే నవలలు రాసింది కొడవటి గంటి కుటుంబరావు. అదేవిధంగా కొత్త కోడలు కొత్త అల్లుడు తార తిమింగలం మారిన జీవితం ఎండమాములు వారసత్వం అనే నవలలు కూడా కొడవటి గంటి కుటుంబరావు రాశాడని గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కొడవటి గంటి కుటుంబరావు నవల ఏమిటి అంటే తార. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కొడవటి గంటి కుటుంబరావు నవల ఏమిటి తార అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే బలివాడ కాంతారావు రచించిన నవలలు. ఏవాడ కాంతారావు? బలివాడ కాంతారావు. బలివాడ కాంతారావు రచించిన నవలలు చూస్తే గోడ మీది బొమ్మ, సుగుణ, దగా పడిన తమ్ముడు, పుణ్యభూమి. గోడ మీది బొమ్మ, సుగుణ, దగా పడిన తమ్ముడు, పుణ్యభూమి అనే నవలలు రాసింది బలివాడ కాంతారావు అని గుర్తుంచుకోండి. ఓకేనా. గోడ మీద బొమ్మ, దగా పడిన తమ్ముడు, సుగుణ, పుణ్యభూమి అనే నవలలు బలివాడ కాంతారావు రాశాడని గుర్తుంచుకోండి. దీన్ని సెంటెన్స్ రూపంలోకి మార్చుకుంటే పుణ్యభూమి, సుగుణ, దగా పడిన తమ్ముడు, గోడ మీద బొమ్మ అని చెప్పేసి సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తే పుణ్యభూమిలో సుగుణ, దగా పడిన తమ్ముడు గోడ మీది బొమ్మల అయ్యారు. లేకపోతే పుణ్యభూమిలో దగా పడిన తమ్ముడు మరియు సుగుణ గోడ మీది బొమ్మలా మారారు అని గుర్తుంచుకోండి. పుణ్యభూమిలో దగా పడిన తమ్ముడు సుగుణ గోడ మీది బొమ్మలా మారారు అని చెప్పేసి సెంటెన్స్ తయారు చేసుకుంటే అప్పుడు గోడ మీది బొమ్మ, దగా పడిన తమ్ముడు, సుగుణ, ఇంకా చూస్తే మరి పుణ్యభూమి అనేటువంటి నవలలు గుర్తుకొస్తాయి. నెక్స్ట్ చూస్తే వడ్డెర చండీదాస్ హిమజ్వాల అనుక్షణికం. హిమజ్వాల అనుక్షణికం అనే నవలలు రాసింది ఎవరు అంటే వడ్డెర చండీదాస్ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. హిమజ్వాల అనుక్షణికం అనే నవలలు రాసింది ఎవరు? వడ్డెర చండీదాస్. బాగా గుర్తుంచుకోవాలి, ముఖ్యమైన అంశం. మల్లాది వసుంధర రచించిన నవలలు చూస్తే తంజావూరు పతనం, సప్తవర్ణి, దూరపు కొండలు, నరమేధం. మల్లాది వసుంధర రచించిన నవలలు ఏమిటి అంటే తంజావూరు పతనం, సప్తవర్ణి, దూరపు కొండలు, నరమేధం. దీన్ని సెంటెన్స్ రూపంలోకి మార్చుకుంటే సప్తవర్ణిలో నరమేధం జరిగి దూరపు కొండల్లో ఉన్న తంజావూరు పతనం అయింది అని గుర్తుంచుకోండి. సప్తవర్ణిలో నరమేధం జరిగి దూరపు కొండల్లో ఉన్న తంజావూరు పతనం అయింది అని చెప్పి మనం సెంటెన్స్ తయారు చేసుకుంటే సప్తవర్ణం, నరమేధం, దూరపు కొండలు, తంజావూరు పతనం అనే నవలలు గుర్తుకు వస్తాయి. ఈ సప్తవర్ణి, దూరపు కొండలు, తంజావూరు పతనం, నరమేధం అనే నవలలు రాసింది ఎవరు అంటే మల్లాది వసుంధర అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ భువన విజయం అనే నవల రాసింది ఎవరు అంటే ధూళిపాల శ్రీరామ్మూర్తి. గుర్తుంచుకోవాలి. భువన విజయం అనే నవల రాసింది ఎవరు? ధూళిపాల శ్రీరామ్మూర్తి. భువన విజయం అనేటువంటి పండిత సభను నిర్వహించింది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు. భువన విజయం అనే నవల రాసింది ఎవరు అంటే ధూళిపాల శ్రీరామ్మూర్తి అని గుర్తుంచుకోండి. కాకర్ల నరసింహం రచించిన నవలలు చూస్తే కనకాభిషేకం, రఘునాథరాయలు. కనకాభిషేకం, రఘునాథరాయలు అనే నవలలు రాసింది ఎవరు అంటే కాకర్ల నరసింహం. కాకర్ల నరసింహం రచించిన నవలలు కనకాభిషేకం,
రఘునాథ రాయలు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే శారద అనే కలం పేరుతో నటరాజన్ రచించిన నవలలు ఏమిటి? శారద అనే కలం పేరుతో నటరాజన్ రచించిన నవలలు ఏమిటి అని అడుగుతారు, గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మంచి చెడు, అపస్వరాలు, ఏది సత్యం? మంచి చెడు, అపస్వరాలు, ఏది సత్యం అనే నవలలు రాసింది ఎవరు అంటే నటరాజన్ అని గుర్తుంచుకోండి. మంచి చెడు అపస్వరాలు, మంచి చెడు అపస్వరాలు, ఏది సత్యం అనే నవలలు రాసినది ఎవరు? నటరాజన్. నటరాజన్ కలం పేరు ఏమిటి? శారద. నటరాజన్ కలం పేరు ఏమిటి అని అడుగుతారు, శారద అని గుర్తుంచుకోండి. శారద అనే కలం పేరుతో నటరాజన్ ఏ నవలలు రాశాడు? మంచి చెడు అపస్వరాలు, ఏది సత్యం అనే నవలలు రాశాడని గుర్తుంచుకోండి. తొలి తెలుగు నవలా రచయిత్రి ఎవరు అంటే జయంతి సూరమ్మ. తొలి తెలుగు నవలా రచయిత్రి ఎవరు? గుర్తుంచుకోవాలి, జయంతి సూరమ్మ. జయంతి సూరమ్మ రచించిన నవల సుదక్షిణ చరిత్ర. తొలి తెలుగు నవలా రచయిత్రి జయంతి సూరమ్మ. జయంతి సూరమ్మ రచించిన నవల సుదక్షిణ చరిత్ర అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ రచించిన నవలలు. పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ రచించిన నవలలు చూస్తే సుభద్ర, యోగీశ్వరి, అన్నపూర్ణ. సుభద్ర, యోగీశ్వరి, అన్నపూర్ణ అనే నవలలు రాసింది పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ అని గుర్తుంచుకోండి. పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ ఏ నవలలు రాశారు? సుభద్ర, యోగీశ్వరి, అన్నపూర్ణ. సుభద్ర, యోగీశ్వరి, అన్నపూర్ణ అనే నవలలు రాసింది ఎవరు అంటే పులుగుర్తి లక్ష్మీ నరసమాంబ అని గుర్తుంచుకోండి. జాగిలం అనే పరిశోధక నవల రాసింది ఎవరు అంటే జాగిలం అనే అపరాధ పరిశోధక నవల రాసింది ఎవరు అని అడుగుతారు, శ్రీరము సుభద్రాంబ అని గుర్తుంచుకోండి. జాగిలం అనే అపరాధ పరిశోధక నవల రాసింది ఎవరు అని అడుగుతారు, శ్రీరము సుభద్రాంబ అని గుర్తుంచుకోండి. శ్రీరము సుభద్రాంబ రచించిన అపరాధ పరిశోధక నవల పేరు జాగిలం అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే రంగనాయకమ్మ. ముప్పాల రంగనాయకమ్మ రచించిన నవలలు చూస్తే పేకమేడలు, కృష్ణవేణి, స్వీట్ హోమ్. పేకమేడలు, కృష్ణవేణి, స్వీట్ హోమ్ అనే నవలలు రాసింది ముప్పాల రంగనాయకమ్మ అని గుర్తుంచుకోండి. పేకమేడలు, స్వీట్ హోమ్, కృష్ణవేణి. పేకమేడలు, కృష్ణవేణి, స్వీట్ హోమ్ అనే నవలలు రాసింది ముప్పాల రంగనాయకమ్మ అని గుర్తుంచుకోండి. బలిపీఠము, జానకి విముక్తి అనే నవలలు రాసింది ఎవరు అన్నా కూడా ముప్పాల రంగనాయకమ్మే, గుర్తుంచుకోవాలి. బలిపీఠం, జానకి విముక్తి అనే నవలలతో పాటు కృష్ణవేణి, స్వీట్ హోమ్, పేకమేడలు అనే నవలలు ముప్పాల రంగనాయకమ్మ రాశారని గుర్తుంచుకోండి. పోరంకి దక్షిణామూర్తి రచించిన నవలలు ఏమిటి అంటే ముత్యాల పందిరి, వెలుగు, వెన్నెల, గోదావరి. పోరంకి దక్షిణామూర్తి రచించిన నవలలు చూస్తే ముత్యాల పందిరి, వెలుగు, వెన్నెల, గోదావరి. ముత్యాల పందిరి, వెలుగు, వెన్నెల, గోదావరి అనే నవలలు రాసింది పోరంకి దక్షిణామూర్తి అని గుర్తుంచుకోండి. వెలుగు, వెన్నెల, గోదావరి అనే నవలను పోరంకి దక్షిణామూర్తి ఏ మాండలికంలో రాశారు అంటే కోస్తా మాండలికంలో రాశారు. పోరంకి దక్షిణామూర్తి రాసిన వెలుగు, వెన్నెల, గోదావరి నవల ఏ మాండలికంలో ఉంది అంటే కోస్తా మాండలికం అని గుర్తుంచుకోండి. అక్కడే గోదావరి అని కనిపిస్తుంది కాబట్టి కోస్తా మాండలికం అని ఈజీగా గుర్తు పెట్టడానికి అవకాశం ఉంటుంది. పోరంకి దక్షిణామూర్తి రచించిన నవలలు ముత్యాల పందిరి, వెలుగు, వెన్నెల, గోదావరి. పోరంకి దక్షిణామూర్తి రచించిన వెలుగు, వెన్నెల, గోదావరి నవల కోస్తా మాండలికంలో కలదు అని గుర్తుంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా చూస్తే బతికిన కాలేజీ, నల్లరేగడి నవలలు రాసింది ఎవరు అంటే పాలగుమ్మి పద్మరాజు. బతికిన కాలేజీ, నల్లరేగడి. నల్లరేగడిలో బతికిన కాలేజీ. ఓకేనా? బతికిన కాలేజీ, నల్లరేగడి అనే నవలలు రాసింది పాలగుమ్మి పద్మరాజు అని గుర్తుంచుకోండి.
నల్లరేగడిలో బతికిన కాలేజీ అని గుర్తుంచుకోండి. అప్పుడు నల్లరేగడి బతికిన కాలేజీ అనేటువంటి నవలలు రాసింది పాలగుమ్మి పద్మరాజు అని గుర్తుంచుకోవాలి. వసుమతి అనే నవల రాసింది ఎవరంటే కనుపర్తి వరలక్ష్మమ్మ. అదేవిధంగా వసుమతి వసంతం అనే నవల కూడా, వసుమతి వసంతం అనే నవలలు రాసింది ఎవరు అంటే కనుపర్తి వరలక్ష్మమ్మ అని గుర్తుంచుకోవాలి. వసుమతి వసంతము అనే నవలలు రాసింది ఎవరు? కనుపర్తి వరలక్ష్మమ్మ. వసుమతి వసంతము అనే నవలలు కనుపర్తి వరలక్ష్మమ్మ రాశారు అని గుర్తుంచుకోండి. వాసిరెడ్డి సీతాదేవి రచించిన నవలలు ఏమిటి అంటే, వాసిరెడ్డి సీతాదేవి రచించిన నవలలు సమత, మట్టి మనిషి, మరీచిక. సమత, మట్టి మనిషి, మరీచిక అనే నవలలు రాసింది ఎవరు అంటే వాసిరెడ్డి సీతాదేవి. సమత, మట్టి మనిషి, మరీచిక అనే నవలలు రాసింది ఎవరు? వాసిరెడ్డి సీతాదేవి అని గుర్తుంచుకోండి. ప్రభుత్వ నిషేధానికి గురి అయిన వాసిరెడ్డి సీతాదేవి నవల ఏమిటి అని అడుగుతాడు. మరీచిక అని గుర్తుంచుకోండి. ప్రభుత్వ నిషేధానికి గురి అయిన వాసిరెడ్డి సీతాదేవి నవల ఏమిటి? మరీచిక అని గుర్తుంచుకోండి. మట్టి మనిషి, సమత, మరీచిక. సమత, మట్టి మనిషి, మరీచిక అనే నవలలు రాసింది వాసిరెడ్డి సీతాదేవి కాగా, ప్రభుత్వ నిషేధానికి గురి అయిన వాసిరెడ్డి సీతాదేవి నవల ఏమిటి అంటే మరీచిక అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే కాలాతీత వ్యక్తులు, అమృతం కురిసిన రాత్రి అనే నవలలు రాసింది ఎవరు అంటే శ్రీదేవి. కాలాతీత వ్యక్తులు, అమృతం కురిసిన రాత్రి అనే నవలలు రాసింది ఎవరు? పి శ్రీదేవి. అమృతం కురిసిన రాత్రి అనే ఖండిక రాసింది వచ్చేసి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. అమృతం కురిసిన రాత్రి అనే నవల రాసింది ఎవరు? పి శ్రీదేవి అని గుర్తుంచుకోండి. కాలాతీత వ్యక్తులు, అమృతం కురిసిన రాత్రి అనే నవలలు పి శ్రీదేవి రాశారని గుర్తుంచుకోండి. కొమ్మూరి వేణుగోపాలరావు గురించి మాట్లాడుకుంటూ వ్యక్తిత్వము లేని మనిషి అనే నవల కొమ్మూరి వేణుగోపాలరావు రచించారు అని చెప్పుకున్నాం కదా. వ్యక్తిత్వము లేని మనిషి అనే నవల రాసింది ఎవరు అంటే కొమ్మూరి వేణుగోపాలరావు అని చెప్పుకున్నాం ఇంతకుముందు. మరి కొమ్మూరి వేణుగోపాలరావు యొక్క ఇతర నవలలు చూస్తే హౌస్ సర్జన్, పెంకుటిల్లు, ఒకే రక్తం ఒకే మనుషులు. హౌస్ సర్జన్, పెంకుటిల్లు, ఒకే రక్తం ఒకే మనుషులు అనే నవలలు రాసింది ఎవరంటే కొమ్మూరి వేణుగోపాలరావు. వ్యక్తిత్వం లేని మనిషి అనే నవలతో పాటు హౌస్ సర్జన్, పెంకుటిల్లు, ఒకే రక్తం ఒకే కుటుంబం అనే నవలలు రాసినది ఎవరు అంటే కొమ్మూరి వేణుగోపాలరావు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూస్తే యుద్ధనపూడి సులోచనారాణి రాసిన నవలలు. యుద్ధనపూడి సులోచనారాణి రాసిన నవలలు ఏమిటి అంటే విజేత, శ్వేతరాణి, జీవన తరంగాలు. విజేత, శ్వేతరాణి, జీవన తరంగాలు, సెక్రటరీ. విజేత, శ్వేతరాణి, జీవన తరంగాలు, సెక్రటరీ అనే నవలలు రాసింది ఎవరు అంటే యుద్ధనపూడి సులోచనారాణి అని గుర్తుంచుకోండి. విజేత అనే నవల విజేత అనే చిత్రంగా కూడా చిత్రించబడింది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. యుద్ధనపూడి సులోచనారాణి రాసిన నవలలు విజేత, శ్వేతరాణి, జీవన తరంగాలు, సెక్రటరీ అని గుర్తుంచుకోండి. ఓకేనా. శ్వేతరాణి జీవన తరంగాలలో విజేతగా మారి సెక్రటరీగా ఉద్యోగాన్ని సాధించింది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే నైమిషారణ్యం అనే నవల రచయిత ఎవరు అంటే ఎన్ఆర్ నంది. నైమిషారణ్యం అనే నవల రచయిత ఎవరు? ఎన్ఆర్ నంది. ఎన్ఆర్ నందిలో కూడా మొదట ఎన్ వస్తుంది చూడండి. ఎన్ ఫర్ నైమిషారణ్యం, ఎన్ఆర్ నంది ఫర్ నైమిషారణ్యం. నైమిషారణ్యం అనే నవల రాసింది ఎన్ఆర్ నంది అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూస్తే రావూరి భరద్వాజ రచించిన నవలలు. రావూరి భరద్వాజ రచించిన నవలలు చూస్తే పాకుడు రాళ్ళు, కీలు గుర్రం, కరిమింగిన వెలగపండు. పాకుడు రాళ్ళు, కీలు గుర్రం, కరిమింగిన వెలగపండు, మణి మందిరం అనే నవలలు రాసింది డాక్టర్ రావూరి భరద్వాజ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. కీలు గుర్రం అనే నవల రాసింది డాక్టర్ రావూరి భరద్వాజ కాగా, కీలు బొమ్మలు అనే నవల రాసింది జీవి కృష్ణారావు అని ఇంతకుముందే చెప్పుకున్నాం.
మాతృ మందిరం అనేటువంటి నవల రాసింది వెంకట పార్వతీశ్వర కవులు గాక వెంకట పార్వతీశ్వర కవులు మాతృ మందిరం అనే నవల రాయగా మణి మందిరం అనే నవల రాసింది ఎవరు అంటే డాక్టర్ రావూరి భరద్వాజ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మాతృ మందిరం నవల రాసింది వెంకట పార్వతీశ్వర కవులు. మణి మందిరం నవల రాసింది ఎవరు? డాక్టర్ రావూరి భరద్వాజ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా పాకుడు రాళ్ళు, కరిమింగిన వెలగపండు అనే నవల కూడా డాక్టర్ రావూరి భరద్వాజ రాశారు. ఈ పాకుడు రాళ్ళు నవలకు గాను డాక్టర్ రావూరి భరద్వాజకు 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించిందని గుర్తుంచుకోండి. ఇక ఈ పాకుడు రాళ్ళు అనేటువంటి నవలలో ఏ అంశాలను చిత్రించడం జరిగిందంటే సినీ రంగంలో సినీ రంగంలోని కథానాయికల జీవితాలను చిత్రీకరించిన నవల ఏమిటి అంటే పాకుడు రాళ్ళు నవల అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మీరు. ఓకే ఫ్రెండ్స్, మేము చేస్తున్నటువంటి వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం మా యొక్క ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, ధన్యవాదములు.